ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు దేవుణ్ణి అడిగారు, ప్రభా నన్ను ఆశీర్వదించు, నా పనిని ఆశీర్వదించు. ఇద్దరు సేమ్ ప్రేయర్ చేశారు, కానీ ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు విన్నాడు, ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు వినలేదు. ఒకరిని దేవుడు ఆశీర్వదించారు, ఇంకొకరిని దేవుడు ఆశీర్వదించలేదు. రీజన్ ఏంటంటారు? చెప్తాను వినండి. ఈ ఒక ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఆశీర్వదించబడ్డాడో క్లియర్గా దేవుణ్ణి అడిగిండు మనస్సుతో, ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, నా పనిని ఆశీర్వదించు అని అన్నాడు. ఆలకించబడింది. రెండో పర్సన్ దేవుణ్ణి సేమ్ అదే అడిగాడు, కానీ యాక్చువల్గా ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశము, ఆ మాట వెనుక ఉన్న తన మనస్సు ఏంటిదంటే, తన పక్కనున్న వ్యక్తి 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించుకున్నాడు కాబట్టి తనకంటే నేను తక్కువనా, తనకంటే నేను ఇంకా ఎదగాలి, 5 ఫ్లోర్లు కట్టాలి అన్న ఉద్దేశముతో, అసూయతో నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి అడిగాడు. సో దేవుణ్ణి అడుగుతున్న ప్రతిసారి మంచి ఉద్దేశంతో అడుగుతున్నావా, చెడు ఉద్దేశంతో అడుగుతున్నావా? మాట మాత్రం మనుషులు చూస్తారేమో కానీ ఆ మాట వెనుకున్న ఉద్దేశము, ఏ మనస్సుతో అడుగుతున్నావో అది దేవుడు చూస్తాడు. జాగ్రత్త. ఇది సరి చేసుకొని ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు.